ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి మనందరం క్షేమంగా ఆరోగ్యంగా ఉంటూ, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వినడానికి దేవుడెంతో దయ చూపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 94వ దావీదు కీర్తన 19వ వచనం చదువుకుంటూ ఉన్నాం. మీరు కూడా ఒక్కసారి చూడండి. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది అని కీర్తనాకారుడైన దావీదు మంచిగా చెప్తూ ఉన్నాడు. తన అంతరంగం ఎలాగుందో ఇక్కడ మనం ఈ వచనం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. నా అంతరంగములో విచారములు హెచ్చగా అంటే ఒక విచారం కాదు, రెండు విచారాలు కాదు, ఎన్నో విచారాలు. ఒక రాజు కదా, రాజ్యానికి సంబంధించిన విచారాలు, అలాగే కుటుంబం ఉంది కదా, కుటుంబంలో పిల్లల గురించిన విచారాలు, వాళ్ళ భవిష్యత్తు గురించిన విచారాలు. ఈ రోజున రకరకాల విచారాలతో దావీదు నలిగిపోతూ ఈ మాట అంటూ ఉన్నాడు. నా అంతరంగం అంతా కూడా విచారములు హెచ్చైపోయినాయి, కానీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగజేయుచున్నది అని చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. విచారములు హెచ్చైనప్పుడు దేవుడు మాత్రమే ఆదరించగలడు, దేవుడు మాత్రమే కనికరించగలడు, దేవుడు మాత్రమే ఆ విచారాల నుంచి తప్పించగలడు అనే విషయాన్ని దావీదు చెప్పకనే చెబుతూ ఉన్నాడు. నిజమే, ఈ రోజున అనేక రకాల విచారాలు దావీదునే కాదు, ఈ రోజున మన జీవితంలో కూడా ఎన్నో రకాల విచారాలు వెంటాడుతూ ఉన్నాయి. చాలామంది అనారోగ్యాల గురించిన విచారాలు, కుటుంబాన్ని గురించిన విచారాలు, పిల్లల గురించిన విచారాలు, లేకపోతే సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, రకరకాల విచారాలతో సగటు మనిషి సతమతమైపోతూ ఎంతో నెమ్మది లేక ఆ విసుగు, చిరాకు, కోపము అనే వాటికి లోనవుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కానీ దావీదు అంటూ ఉన్నాడు, విచారములు హెచ్చైనప్పుడు నీ గొప్ప ఆదరణ, దేవుని వాక్యము మాత్రమే మనకు ఆదరణ ఇచ్చేది, దేవుడు మాత్రమే మనకు నెమ్మదినిచ్చేవాడు, దేవుడు మాత్రమే ఆ విచారాన్ని పోగొట్టే గొప్ప దేవుడై ఉన్నాడని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దామా? నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం కదా. అక్కడ నెహెమ్యా కూడా విచారంగా ఉన్నాడు. చాలా విచారంగా ఉంటే రాజుగారి సన్నిధిలో తన గిన్నె అందించేవాడు కదా, ఆ సమయంలో గిన్నె అందిస్తూ విచారంగా ఉంటే రాజుగారు అంటూ ఉన్నారు, నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావు అని అడగడం మనం చూస్తూ ఉన్నాం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా అని నెహెమ్యా చెప్తూ ఉన్నాడు. ఏమంటే రాజుగారి సన్నిధిలో ఉంటూ అతని విచారంగా కనిపిస్తే రాజుగారు ముఖం చూడంగానే పట్టేశాడు. ఎందుకంటే హృదయంలో విచారం ఉంటే మన ముఖంలో అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కదా. ఆందోళన, లేకపోతే బెంగ, అలాంటివన్నీ కూడా ముఖంలో ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు కదా. అతని ముఖమంతా విచారంగా ఉంటే మామూలు రాజు అడుగుతూ ఉన్నాడు, ఎందుకయ్యా విచారంగా ఉన్నావు? నాకు అర్థమవుతుంది, నీకేమైనా వ్యాధి ఉందా? ఎందుకంటే వ్యాధులు విచారాలు కలుగజేస్తాయి కదా, రోగాలు విచారాలను తీసుకొస్తాయి కదా. ఈ వ్యాధి పోతుందా? ఈ రోగం పోతుందా? నేను తిరిగి నయమవుతానా? నేను తిరిగి నడవగలగనా? ఈ రోజున అనేక రకాలైన విచారాలు పట్టి పీడిస్తూ ఉన్నట్లే ఆ రోజు నెహెమ్యాను గురించి రాజు అంటున్నాడు, నీకేమైనా వ్యాధి వచ్చిందా చెప్పు నాకు, లేకపోతే నీ హృదయ దుఃఖము వలననే అది కలిగింది అంటూ ఉన్నాడు. అంటే నీ హృదయం అంతా దుఃఖంతో నిండిపోవడం వల్ల నీ ముఖంలో విచారం కనిపిస్తుంది, నా దగ్గర నువ్వెప్పుడు విచారంగా కనిపించలేదు అని ఒక మామూలు రాజే ముఖాన్ని పసిగట్టి హృదయాన్ని అంచనా వేస్తూ ఉంటే మన ప్రభువు రాజులకు రాజు, ఆయన
ప్రభువులకు ప్రభువు కదా. అంత గొప్ప దేవుడు ఈ రోజున విశ్వాసుని విచారంగా ఉండడం ఆయనకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనే మనకు రాజు కదా. ఇప్పుడు మనం ఆయన దగ్గరకు వచ్చాము. ఒకప్పుడు సాతాను అధికారం కింద ఉండే మనం ఈ రోజున యేసయ్య అధికారం కిందకు వచ్చిన మనం విచారంగా ఉండడం ఎంత మాత్రమూ దేవునికి ఇష్టం లేదు. ఆయన పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఆయన పిల్లలు ఎప్పుడు ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏమంటే రాజు ఎలాగైతే నెహెమ్యా గురించి కోరుకున్నాడో ఈ రోజున రాజులకు రాజైన ప్రభువైన యేసు క్రీస్తు మనం అలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన అంతరంగంలో రకరకాల విచారాలు, పిల్లల గురించిన విచారాలు, సమస్యల గురించిన విచారాలు, వ్యాధుల గురించిన విచారాలు హెచ్చైపోతూ ఉంటే నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేస్తూ ఉందని దావీదు చెప్తూ ఉన్నాడు. దేవుడు మాత్రమే ఆదరించగలడు. ఈ రోజున విచారించే పని కూడా మనది కాదు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అందులో రాయబడిన మాట ఏంటి అంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గూర్చి అయినను, అలాగే ఏమి ధరించుకుందుమా అని మీరు దాని గురించి ఆలోచించొద్దు అని చెబుతూ అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుంటామో, రేపేం జరుగుతుందో అని రకరకాల భయాలతో ఉన్నారు కదా. వాటి గురించి మీరు విచారించొద్దు. ఎందుకు అంటే సొలొమోను యొక్క జీవితాన్ని అలంకరించిన దేవుడు సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. అంటే అడవి పువ్వులనే దేవుడు అంత చక్కగా అలంకరిస్తే మిమ్మల్ని ఇంకా బాగా చూస్తాడు కదా అని చాలా విషయాలు చెబుతూ అని అంటూ ఉన్నాడు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అంటే అన్యులు, ఒకప్పుడు మనం అన్యులుగా ఉన్నాం, అప్పుడు విచారించాం. కానీ ఇప్పుడు రాజులకు రాజైన ప్రభువైన యేసు దగ్గరికి మనం వచ్చాం. ఇక విచారించాల్సిన పని లేదు. ఎందుకు అంటే పేతురు పత్రికలో రాసినట్టుగా ఆయన మీకోసం చింతిస్తూ ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. పోనీ విచారించడం వల్ల మనం ఏమైనా ఒక ఎత్తు 3 ఎక్కువలు చేసుకోగలమా అంటే మనం ఏమీ చేసుకోలేము. అదే మత్తయి సువార్తలో ఉంటుంది. మీరు చింతించడం వల్ల 27వ వచనం, మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకునగలడు. ఈ రోజున మనకు రకరకాల బాధలు ఉన్నమాట వాస్తవమే, సమస్యలు ఉన్నమాట వాస్తవమే. వాటి గురించి అన్నం తినడం మానేసి, లేకపోతే బెంగగా, ఆందోళనగా, చిరాకుగా ఉంటే మనం ఏమైనా ఆ విచారాలని అధిగమించగలమా అంటే మనం అధిగమించలేము. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేస్తే తప్ప ప్రతి సమస్య నుంచి మనం గట్టెక్కలేమనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి అన్యజనులు విచారించినట్టుగా మనం విచారించకూడదని లేఖనం చెప్తుంది. అన్యజనులు వీటన్నిటి విషయమే ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకొక భరోసా లేదు, వాళ్ళకొక భద్రత లేదు. కానీ మనకొక దేవుడు ఉన్నాడు, మనకొక రాజు ఉన్నాడు. తప్పకుండా మన విషయంలో ఆయన కేర్ తీసుకుంటాడు. మన పిల్లల విషయంలో కానివ్వండి, మన ఆరోగ్యం విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో ఆయన కేర్ తీసుకుని చక్కగా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయన మీద మనం ఆనుకొనగలిగితే, అందుకనే 94వ కీర్తనలోనే ఆ కీర్తనాకారుడు అంటూ ఉంటాడు, ఏమని అంటాడంటే చూడండి ఒక్కసారి 94వ కీర్తన మనం చూసాం కదా. ఆ 94వ కీర్తనలో 5-6 వచనాలు, యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించట్లేదు అనుకుని యెహోవా వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. చాలామంది అనుకుంటూ ఉన్నారంట యాకోబు దేవుడు విచారించట్లేదు, యాకోబు దేవుడు యెహోవా చూచట్లేదని ఆ దేవుని పిల్లల్ని బాధ పెడుతూ ఉన్నారంట, దేవుని పిల్లలను నలగగొడుతూ ఉన్నారంట. కానీ మన దేవుడు చూచుచున్న దేవుడు కదా, మన దేవుడు కళ్ళుండి చూడలేనివాడు కదా, ఆయన చెవులుండి వినలేనివాడు కాదు కదా. తప్పకుండా మన యొక్క విచారాలన్నీ దేవుడికి చెప్పుకుంటే ప్రతి విషయంలో ఆయన గొప్ప ఆదరణ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన గొప్ప ఆదరణ నా ప్రాణమునకు
నెమ్మది కలుగ చేయుచున్నది అని చెప్పడం మనం చూస్తున్నాం. దేవుడొక్కడే నెమ్మది ఇచ్చేవాడు. అది ఏ సమస్య అయినా, ఎంత గడ్డు సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా వాటన్నిటి నుంచి మనకి విడుదలిచ్చేవాడు. అంత మాత్రమే కాదు, మన కుటుంబాలను చక్కగా నిలబెట్టగలిగిన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి విచారించడం మానేసి మనం ప్రార్థించగలిగితే, లేదా దేవుడు ఏం చెప్తాడా అని మనం ఆలోచించగలిగితే, దేవుని వాక్యం మీద ఆధారపడగలిగితే తప్పకుండా దేవుడు మనకన్నీ సమకూర్చే గొప్ప దేవుడై ఉన్నాడు. యాకోబు పత్రికలో 1:1వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. యాకోబు పత్రిక 1:2 వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులకు శోధనలు వస్తాయని, విశ్వాసులకు పరీక్షలు వస్తాయని, ఈ పరీక్షలు ఎందుకు దేవుడు పంపిస్తాడు అంటే మనకు ఓర్పును అలవాటు చేయడం, సహనాన్ని అలవాటు చేయడం, మనలో ఉన్న చెడు లక్షణాలన్నీ కూడా బయటకు పంపించి మనల్ని కూడా సంపూర్ణులుగా చేయాలని దేవుడు ఆశపడుతూ ఇలాంటి సమస్యల గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మీరు నానా విధమైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి అని ఎలాగ ఎంచుకోమంటున్నాడంటే, ఏ రకమైన శోధనలు కానీ పరీక్షలు కానీ మీ విశ్వాసానికి ఆ పరీక్షలు వస్తూ ఉంటే మీరు మహానందంగా ఎంచుకొని ఆ పరీక్షల మధ్యలో నిలబడండి. మీరు నేర్చుకోవలసిన వాటిని నేర్చుకోండి. అప్పటి వరకు ఈ పరీక్షల మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు అనే విషయాన్ని యాకోబు కూడా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చూద్దామా? రోమా పత్రిక 5వ అధ్యాయము 3-5 వచనాలు మనం చదవగలిగితే అక్కడ కూడా చాలా చక్కని విషయాలు ఆయన చెబుతాడు కదా. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో రోమా సంఘానికి చాలా శ్రమల మధ్యలో వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. నీరో చక్రవర్తి సమయంలో క్రైస్తవులకు ఎన్నో ఇబ్బందులు, వారి ప్రాణాన్ని తీసేస్తూ ఉండేవాడు. కాబట్టి అలాంటి సమయాలలో రోమా సంఘాన్ని బలపరుస్తూ అని చెబుతున్న మాట ఏంటి అంటే, శ్రమ ఓర్పును కలుగజేస్తుంది. శ్రమలు ఎందుకు వస్తాయంటే మనకు లేని లక్షణాలన్నీ తిరిగి యేసయ్యకి ఎంత ఓర్పు ఉందో అదే ఓర్పు మనం కలిగి ఉండేలాగా, అంత మాత్రమే కాదు, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి ఈ పరీక్షలనేవి, ఈ శ్రమలనేవి దేవుడి మీద నిరీక్షించేలాగా, దేవుడి మీద ఆనుకునేలాగా చేస్తాయని ఎరిగి ఈ శ్రమల యందును మీరు అతిశయపడాలని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజున మీరు ఏ శ్రమల గుండా వెళుతున్నారు, ఏ సమస్యల గుండా, ఏ బాధల గుండా, అనారోగ్యాల గుండా మీరు వెళుతూ ఉన్నారో భయపడాల్సిన పని లేదు, విచారించాల్సిన పని లేదు, తల పట్టుకొని కూర్చోవలసిన అవసరత ఎంత మాత్రమూ లేదు. ఎందుకు అంటే దేవుడు విచారిస్తూ ఉన్నాడు, దేవుడు మన కోసం చింతిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఆయన ఎన్నో ప్లాన్స్ వేసి ఉంచాడు. తప్పకుండా ఆయన చెయ్యి మనం పట్టుకున్నాం, తప్పకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూస్తాం. అక్కడ కూడా ఒక సంఘము, మాసిదోనియా సంఘము శ్రమల గుండా వెళుతూ ఉన్నారంట. 2వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు చూడండి. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మాసిదోనియా సంఘం గురించి కొరింథీ సంఘంతో పౌలు గారు చెబుతూ ఉన్నారు. మాసిదోనియా సంఘంలో అందరూ నిరుపేదలే, విశ్వాసులందరూ నిరుపేదలు. అంటే వాళ్ళకి తినడానికి సరైన తిండి లేదు, సరైన వసతి లేదు, సరైన గూడు లేదు, బట్టలు లేవు. కానీ వాళ్ళు చెబుతున్న మాట ఏంటి అంటే, వారు బహు శ్రమల వలన వారి ప్రాణాత్మ శరీరాలకి రకరకాల శ్రమలు వచ్చినాయి, వాళ్ళ విశ్వాసానికి పరీక్షలు వచ్చినాయి. ఆ విశ్వాసులు ఆ శ్రమల మధ్యలో వాళ్ళు నిరుపేదలైనా సరే వాళ్ళు ఎంతగా అత్యధికంగా సంతోషించారు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు పేదలే కావచ్చు కానీ వాళ్ళు దేవుడిలో ఆనందించారు. గొప్ప దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుని వాక్యం మాకు తోడుగా ఉంది. ఈరోజు పరిస్థితి ఇలాగుండొచ్చు, రేపు మా పరిస్థితులు దేవుడు మారుస్తాడు, లేకపోతే మా కుటుంబాలను దేవుడు నిలబెడతాడు. ఒకవేళ దేవుడు మాకేమీ ఇవ్వకపోయినా ఆ గొప్ప దేవుడు
మాకు తోడుగా ఉంటే చాలు, మేము చక్కగా విశ్వాసములో నిలబడగలము అనే ఆనందంతో వాళ్ళు సంతోషించారంట, అత్యధికంగా సంతోషించారంట. వాళ్ళు బహుశ్రమల వలన, మామూలు శ్రమలు కాదు, చుట్టూ శ్రమలే. ఒక పక్కన ఆరోగ్యం, ఒక పక్కన పేదరికం, ఒక పక్కన రకరకాల సమస్యలు, ఆత్మ సంబంధమైన పోరాటాలు, వీటన్నిటి మధ్యలో వాళ్ళు చక్కగా తమ విశ్వాసాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, ఎలాంటి విచారాలు మీ మీద ఉన్నాయి? మీరు ఎలాంటి విచారాల చేత మీరు బాధించబడుతున్నారు? కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా, దావీదు చెప్పినట్లుగా విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగచేయుచున్నది. విచారాలు ఎక్కువైతే అవ్వనివ్వండి, కానీ వాటన్నిటి మధ్యలో మనం నమ్మిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ మాసిదోనియా సంఘం చూసారా, వాళ్ళు నిరుపేదలంట, వాళ్ళు తినడానికే అన్నం లేదు, వాళ్ళు కట్టుకోవడానికే వస్త్రాలు లేవు, కానీ వాళ్ళ దాతృత్వం అంటే ఆ సమయంలో కూడా వాళ్ళు దేవునికి ఇవ్వడంలో సంతోషిస్తూ ఉన్నారు. అది సమయం కానివ్వండి, లేకపోతే వాళ్ళ జీవితం కానివ్వండి, లేదా డబ్బు కానివ్వండి, దేవునికి ఇవ్వడానికి వాళ్ళ ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎంత స్థాయికి ఎదిగారో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా మనం కూడా ఆ స్థాయిలోకి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. భౌతిక సంబంధమైన విచారాల, ఆత్మ సంబంధమైన విచారాల, నెహెమ్యా యెరూషలేము కోసం బాధపడుతూ ఉన్నాడు. ఆ గోడలు పడిపోయి, ప్రాకారం పడిపోయింది అని ఏడుస్తూ ఉన్నాడు. ఈ రోజున సేవను గురించిన విచారాల, సేవ పరిచర్య ఎలా సాగించాలి అనే విచారమా? ఈ రోజున ఏ రకమైన విచారమైనా, అది భౌతిక సంబంధమైనదైనా, ఆత్మ సంబంధమైనదైనా, మానసిక సంబంధమైనదైనా, ప్రతి విచారానికి దేవుడు ఒక్కడే మనకు జవాబు. ఆయన ప్రతి విచారాన్ని కొట్టివేసి మనకు ఆనందాన్ని ఇస్తాడని ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మన విచారాలన్నీ దేవుడు కొట్టివేసేవాడు. దేవుడు మనకు ఆనందాన్ని, సంతోషాన్ని దాచి ఉంచాడు. ముందుంచబడిన ఆనందం కోసం మనం వేగిరపడదాం. దేవుడు ఏదో మేలు దాచి ఉంచాడని ఆయన మీద విశ్వాసం ఉంచుతూ ఈ శ్రమల మధ్యలో దేవుడి మీద ఆనుకొని సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాట కోసం మీకు వందనాలు నాయన. మా అంతరంగమంది విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ మా ప్రాణానికి నెమ్మది కలుగజేస్తుంది. ఈ లోకంలో ఆదరించేవారు ఎవ్వరూ లేరు, కానీ నువ్వు మాత్రమే మమ్మల్ని ఆదరించగలవు. నీ వాక్యం ఒక్కటే ఆదరించగలవు కనుక నీ వాక్యం మీద ఆధారపడి, నీ మీద ఆధారపడి ప్రతి శ్రమలో, సమస్యలో తండ్రి విచారించకుండా ఆయన సాగిపోవడం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించుము ఆయన. అలాగే తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూలకు వెళుతున్న వారికి సఫలత మీరు దయచేయము తండ్రి. రేపటి దినం కోసం వాళ్ళకి సిద్ధపరచము. బలహీనంగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.